బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఢాకా నుంచి ఆమె సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆమెను మిలిటరీ హెలికాప్టర్లో సైన్యం సేఫ్ ప్లేస్ కు తరలించింది. అయితే హసీనా భారత్ కు వెళ్తున్నారంటూ అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ లో అల్లర్లు తీవ్రం కావడంతో రంగంలోకి దిగింది ఆర్మీ. హసీనాను రాజీనామా చేయాలని ఆర్మీ కోరినట్లుగా తెలుస్తోంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో హసీనా ఢాకా నుంచి వెళ్లిపోయారు. మరోవైపు బంగ్లా ఆర్మీ చీఫ్ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఢాకా రోడ్లపై భారీగా ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? అలాగే బంగ్లాదేశ్ ప్రజలు ఆమెకి వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేస్తున్నారనుకోవచ్చు శివ? రైట్, ప్రజెంట్ బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా హసీనాకు వ్యతిరేకంగా, షేక్ హసీనాకు ప్రధాని ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా షేక్ హసీనా ప్రజెంట్ ఏదైతే మిలిటరీ హెలికాప్టర్లో షేక్ హసీనాను తరలించినట్టు తెలుస్తోంది. అంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరికి కనిపించకుండా ఒక రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారత్ వైపు వెళ్తున్నట్లుగా కూడా, అంటే షేక్ హసీనాకు భారత్తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్లో తలదాచుకునేందుకు భారత్కు బయలుదేరారు అనేది మరో ప్రచారం అయితే కొనసాగుతుంది. అల్లర్లు తీవ్రం కావడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి హసీనా ఏదైతే ఇటు ఆర్మీ కూడా ఏదైతే హసీనాను రాజీనామా చేయాలంటూ ఆర్మీ కూడా కోరినట్లుగా సమాచారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఢాకా నుంచి షేక్ హసీనా వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే భారత్కు వెళ్తున్నారా లేదా బంగ్లాదేశ్లోనే ఉన్నారా అనేది కూడా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అంటే అన్ని రాజకీయ పార్టీలతో ఇప్పటికే రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో షేక్ హసీనా సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. తనకు మద్దతుగా ఉండాలంటూ వారందరితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, మరోవైపు అల్లర్లు ఎక్కువగా ఉండడంతో ఇటు ఆర్మీ కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలంటూ కూడా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్మీ రంగంలోకి దిగి అక్కడున్న భద్రతను, అంటే ఏదైతే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికి ఆర్మీ కూడా రంగంలోకి దిగి ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో అల్లర్లకు పాల్పడుతున్న అల్లరి ముఖలను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు అయితే ఆర్మీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా ప్రజెంట్ చూసుకుంటే ఎక్కడికక్కడ మొత్తం అక్కడ ఆందోళనకారులను నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా బంగ్లాదేశ్ ఆర్మీ అయితే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్లో హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఢాకా రోడ్లపై భారీగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల దుకాణాలను తగలబెట్టడం, అంటే ఎక్కడికక్కడ మంటలు కనిపిస్తున్నాయి. ఆందోళనకారులు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. షేక్ హసీనా రాజీనామా చేయాలి అనేది ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు కానీ కొంతమంది వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో షేక్ హసీనాకు వారందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రజెంట్ అక్కడ రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది అనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. కానీ ఇటు షేక్ హసీనా ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఏదైతే ప్రత్యర్థి పార్టీలు కానీ ఇతర పార్టీలు, మిత్ర పార్టీలు ఎవరైతే ఉంటాయో వారందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సంప్రదింపులు జరిపి అక్కడున్న అల్లర్లను కంట్రోల్ చేసేందుకు కానీ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ రాజీనామా చేశారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పటికే ఆందోళనకారులు కానీ ఇటు ఆర్మీ కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలి. రాజీనామా చేయడం ద్వారా ఇక్కడ అల్లర్లు కూడా సద్దుమణికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే ఇక హెలికాప్టర్ ద్వారా షేక్ హసీనాను ఇటు భారత్ వైపు తీసుకువచ్చినట్లుగా కూడా మరో సమాచారం అయితే అందుతోంది. కానీ